అంటే మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంటే పెద్దిరెడ్డి గారు అనేది మీకు తెలిసింటుంది. పీలేరు రామచంద్రారెడ్డి గారిని కూడా పెద్దిరెడ్డి గారు అంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈనగాల పెద్దిరెడ్డి గారు. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యేది ఎవరైనా పెద్దిరెడ్డి గారు అంటే తెలియకుండా ఒకరి నంబర్లో ఒకరికి వచ్చేసి అట్లా? ఫోన్ నంబర్లు కన్ఫ్యూజన్ ఏం కాదు, కానీ రామచంద్రారెడ్డి గారి ఇంటి పేరు పెద్దిరెడ్డి, నా పేరు పెద్దిరెడ్డి. సో ఆయన మాజీ మంత్రి, నేను మాజీ మంత్రిని. కొన్ని సందర్భాలలో వారు కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని విమర్శించినప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి విమర్శలనే పెట్టేవాళ్ళు, రామచంద్రారెడ్డి పేరు పెట్టేవాళ్ళు కాదు. సో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనగానే నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి, మీరు టీడీపీలో ఉన్నారు ఏం సార్ అట్లా స్టేట్మెంట్ వచ్చిందని. అది రామచంద్రారెడ్డి, నా పేరు ఇనగాల పెద్దిరెడ్డి, అది నేను కాదని చెప్పుకునే సందర్భం కొన్ని వచ్చినాయి అప్పుడప్పుడు. సో వారు ఇంటి పేరు టైటిలు, నాదో పేరు టైటిలు. సో అది ఇంటి పేరుతో ఆయన ఎక్కువ పాపులర్ అయ్యిండు. రామచంద్రులు ఎక్కువ మంది అక్కడ ఉన్నారు కనుక పెద్దిరెడ్డి అనేటువంటి టైటిల్ తోటి వారు ఎక్కువగా పాపులర్ అయ్యారు. సో నేను ఇంటి పేరుని ఎక్కువ పెద్ద పాపులర్ చేయలేదు, తెలంగాణలో ఎవరు లేరు కనుక ఒక పేరుతో ఈ పెద్దిరెడ్డి అనేదే నా పేరు అట్లా పాపులర్ అయింది. అప్పుడప్పుడు చిన్న చిన్న అలాంటి కన్ఫ్యూజన్ తప్ప అదర్ దెన్ దట్ ఇంకేం పెద్ద. ఎవరైనా అడుగుతుంటారు కదంటే పెద్దిరెడ్డి గారి నంబర్ కావాలా అంటుంటారు అనమాట. పెద్దిరెడ్డి గారి నంబర్ అలాగే ఏ పెద్దిరెడ్డి నంబరో తెలియదు, పెద్దిరెడ్డి నంబర్ ఇచ్చేస్తామని మీ నంబర్ ఆయనకు, ఆయన నంబర్ మీకు ఇచ్చేసి వాళ్ళు ఫోన్ చేసి అంటే మాట్లాడుతుంటారు కదా. అంటే అలాంటి కాల్స్ కూడా రావడం ఏమైనా జరిగాయా? అలాంటి కాల్స్ ఏమి రాలేదు, కానీ పేపర్ న్యూస్ మాత్రం అప్పుడప్పుడు వచ్చినప్పుడు పబ్లిక్ నుండి వచ్చిన కాల్స్ కొన్ని వచ్చినాయి. దానివల్ల మీకు ఎప్పుడైనా డ్యామేజ్ జరిగే సంఘటన ఏమన్నా? అసలుగా డ్యామేజ్ ఏముంటుంది, అందులో గ్లాన్స్ ఆఫ్ ఇంకా కంటెంట్ని బట్టి తెలిసిపోతుంది కదా. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించే స్టేట్మెంట్ ఆయన ఎందుకు ఇస్తాడు అనే కాంటెస్ట్లో ఒకసారి ఆలోచించుకున్నప్పుడు చాలా 90%, 99%కి అర్థమైపోతుంది. ఆయన కూడా పాపులర్ పర్సనే కనుక ఆయన పెద్ద ఏదో తెలియని పర్సన్, అన్నోన్ పర్సన్ ఏం కాదు కదా. ఇప్పుడు ఆయనకంటే నేనే పాపులర్ అయ్యి ఆయన పాపులర్ కాకపోయి ఉంటే ఎక్కువ మంది నన్ను అర్థం చేసుకొని అనుమానపడే అవకాశం ఉంటుంది. ఆయన కూడా, మీరు కూడా పాపులర్, నేను తెలంగాణ పాపులరు, ఆయన కూడా ఆ రాయలసీమలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చిత్తూరు జిల్లాలో ఆయన కూడా పాపులరే. సో ఆ పెద్ద కన్ఫ్యూజన్ ఏం రాలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.